హలో ఫ్రెండ్స్, చిన్నపిల్లల గురించి ఒక చిన్న మాటలైతే చెప్పుకుందాము. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. మరి ఫ్యాషన్ గానో మరి తెలియదు, లేదా అదొక ట్రెండ్ గానో అనుకుంటున్నారో, లేకపోతే ఫారెన్ కల్చర్ ని మనము బాగా మనలోని దాన్ని లీనం చేసుకొని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. చిన్నపిల్లల్ని చూస్తే మనకు నిజంగా ఎంతో ప్రశాంతమైన మనసు కలిగి ఉంటుంది. వాళ్ళ చిరునవ్వు చూస్తే ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళతో కాసేపు ఆటలాడుకున్నా, మాట్లాడినా, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసినా కూడా ఎంతో ప్రశాంతత ఉంటుంది. చాలా హాయిగా మనసుకు అనిపిస్తుంది. అలాంటి పసి హృదయాలను, అలాంటి పసి పిల్లల్ని ముద్దు చేయటం అనేది మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన పనిగా మనం అనుకుంటూ ఉంటాము. పిల్లల్ని ముద్దు పెట్టుకోవాలంటే కేవలము పెదాల మీద పెట్టుకుంటేనే ముద్దు పెట్టుకోవడము, లేదా వాళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమను పెదాలపైన ముద్దు పెట్టుకుంటేనే చూపించినట్లయితే అది ఎంతవరకు కరెక్ట్ అని మీరే ఆలోచన చేసుకోండి. పంప మీదనో, లేకపోతే నుదుటి మీదనో, చేతుల మీదనో పెట్టుకున్నా అది కూడా ఒక ప్రేమను చూపించుకున్నట్లు అవుతుంది. కానీ పెదాల మీద పెట్టుకోవడం అనేది నా వరకు అయితే అది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాది ఎంత స్ట్రాంగ్ గా మనం చేస్తామో, పిల్లలు పెరిగి పెద్దయి ఒక క్యారెక్టర్ తో వాళ్ళు నిలవాలి అంటే వాళ్ళ చిన్నతనము నుంచే మనము అలాంటి పునాది అనేది వేయాల్సి ఉంటుంది. అంతేకాని ఇలా మీద ముద్దు పెట్టుకొని ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తే వాళ్ళ చిన్న మెదడు మీద అలాంటి ఆలోచనలనే పెరిగి 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 పెద్ద అయిన తర్వాత కూడా ఈ ముద్దు పెట్టుకోవడం తప్పైతే కాదు కదా అని చెప్పేసి ఎవరితోనైనా కూడా అలాగే ప్రవర్తించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా రోజుల క్రితము రాయలసీమలో ఒక సంఘటన జరిగింది. వాళ్ళు స్కూల్లో చదువుతున్నారు. 8th క్లాస్, 4th క్లాస్, 3rd క్లాస్ లేదా 2nd క్లాస్. ఒక అమ్మాయి తీసుకొని వెళ్లి పార్క్ కి రేప్ చేసి అమ్మాయిని వదిలేశారన్నమాట. నదిలో వదిలేశారు. మరి ఆ చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు? అలా ప్రవర్తించడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి అలాంటి ఆలోచనలు అయితే వస్తాయి? పెంచే పెంపకం బట్టే ఉంటుంది. వాళ్ళు చూసే వాటిని బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల వల్లనే వస్తాయి. తల్లిదండ్రులు ఎలాగైతే పెంచుతారో అదే విధంగానే వాళ్ళు పెరిగి పెద్దవుతారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ అలవాట్లు నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులు ఒక కంట వారి పైన వేస్తే, ఒక కంటె కనిపెట్టుకొని ఉంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారనేది వాళ్ళ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. ఆ చిన్న పిల్లలకి అలాంటి ఆలోచన రావడానికి ఇలాంటి సంఘటనలే కారణం అని కూడా చెప్పుకున్నా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే మైండ్ లో మనం చిన్న విషం అనేది నింపుతూ ఉన్నాం. అది పెరిగి 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 ఇలాంటి బుద్ధులన్నీ కూడా బయటపడుతున్నాయి. పిల్లల్ని ముద్దాడడం తప్పైతే ఏం కాదు, కానీ వాళ్ళని ఎలా మనం ముద్దాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఇలాంటిది పెదాల మీద ముద్దు పెట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఎంత అసహ్యంగా అనిపిస్తుంటుంది. వాళ్ళని చెడు త్రోవలో నడిపిస్తున్నావా? నువ్వే వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ ని నువ్వే డిసైడ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నావా? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఫారెన్ కల్చర్ అని చెప్పేసి అలాంటి అలవాట్లకు కాదు. మన కల్చర్ ఏంటి? మన పిల్లల్ని పెంచే విధానం ఏంటి? మనం వాళ్ళని సక్రమంగా పెంచుతున్నామా? వాళ్ళతో మనం సక్రమంగా ప్రవర్తిస్తున్నామా? వాళ్ళు పెరిగే పెంపకం, వాళ్ళు పెరిగే వాతావరణం, వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకున్న అలవాట్లు, ఇవన్నీ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ ని డిసైడ్ చేస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. మీరే ఇలాంటి అలవాట్లు వాళ్ళకు నేర్పిస్తే పెద్దయిన తర్వాత స్నేహితుల మధ్య, లేకపోతే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివన్నీ కూడా జరిగి విచ్చలవిడితనమైనది ఎక్కువ అయిపోతుంది. అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఇదేం తప్పు కాదు కదా, నా తల్లిదండ్రులు నాకు పెట్టారు కదా, నా సిబ్లింగ్స్ నాకు పెట్టారు కదా, ఇదేం తప్పు కాదు అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో అదే అలవాటుతోనే వాళ్ళు ప్రవర్తిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? నా వరకు అయితే చిన్నపిల్లల్ని ముద్దాడంలో తప్పైతే అసలైతే కాదు, కానీ దాంట్లో కూడా ఎలా ముద్దాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. పిల్లలతో ప్రవర్తించే దాన్ని బట్టి దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటిని మనం క్రాస్ చేయకుండా
పిల్లల్ని పెంచే విధానంలో, వాళ్ళు మంచి క్యారెక్టర్తో పెంచే విధానంలో లిమిటేషన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అలా ఉంటేనే ఈ ఆలోచనలన్నీ, ఇలాంటి చెడు ఆలోచనలన్నీ కూడా పిల్లల మైండ్లోకి రాకుండా వాళ్ళు పెరిగే కొద్దీ ఒక మంచి క్యారెక్టర్తో వాళ్ళు పెరుగుతారు. ఏం తెలుసని ఆ చిన్న పిల్లలు ఒక చిన్న అమ్మాయిని ఆ విధంగా రేప్ చేశారు. ఇలాంటి అలవాట్లు తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవ పడటము, వాళ్ళ మధ్యలో భార్యాభర్తలుగా ఉండటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఎదుట చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదుట ప్రవర్తిస్తూ ఉన్నారు. లిప్ కిసులు పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా ప్రవర్తించే విధానం వాళ్ళకి ఇవన్నీ తప్పు కాదు. వాళ్ళ చిన్న మెదడులో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ పైన పడిపోతాయి. అది పెరిగే కొద్దీ ఎక్కడో ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉండిపోయి పెరిగే కొద్దీ దాన్ని కూడా పెంచుకుంటూ వస్తారు. ఆ చిన్న మెదడుకి మనం ఎలాంటి ప్రెషర్ అయితే ఇవ్వకుండా ఒక మంచి ప్రవర్తనతో వాళ్ళని ఎలా ముద్దాడాలి, వాళ్ళని ఎలా మనం ముద్దులు పెట్టుకోవాలి అనేది ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి. ఇలాంటి క్యారెక్టర్స్ తో పెంచకుండా ఒక మంచి క్యారెక్టర్స్ తోటి పిల్లల్ని పెంచి ఈ రోజు బాలలే రేపటి పౌరులు అంటారు కదా, అలా మంచిగా పెంచి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు దూరంగా ఉంచి ఏది మంచి టచ్, ఏది చెడ్డ టచ్ అనేది పిల్లలకి మనమే నేర్పించాలి. కానీ మనమే అలా ప్రవర్తించే విధంగా ఉండకూడదని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. ఈ వీడియోలోని ఎవరి మనోభావాలు అయితే నేను ఏమైనా దెబ్బతీసింటే నన్ను అయితే క్షమించండి. బట్ నేను చెప్పాలనుకున్నది అయితే వాస్తవానికి అది చాలా వరకు తప్పు అనేది నేను చెప్తున్నాను. ఫారెన్ కల్చర్ మనకు వద్దు. మన పిల్లలతో మనం ప్రవర్తించే తీరును బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, వాళ్ళ మెదడు పైన ఆధారపడి ఉంటుందని, పెరిగే కొద్దీ ఒక మంచి ప్రవర్తనతో, ఒక మంచి క్యారెక్టర్తో మనం వాళ్ళని పెంచాలని ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.